175 నియోజకవర్గాలకు సంబంధించి జరిపిన ఈ సర్వేలో ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పవన్ కళ్యాణ్కే ఇచ్చారు. 21 స్థానాలు జనసేన పార్టీ పూర్తిగా గెలుచుకుంటుంది. జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు గెలవటం వలనే రాష్ట్రంలో సంక్షేమ పథకాల స్థాయి పక్కకి నెట్టి ఒక వేవ్ ఏర్పడింది. ఈ వేవ్ 163 స్థానాలు కూటమికి తీసుకొచ్చే అవకాశాన్ని, బలాన్ని ఏర్పరచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారములు. రాష్ట్రంలో కూటమి పరిపాలన మొదలయ్యి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. గతంలో మేము జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, పవన్ కళ్యాణ్కి ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తారని మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేసినప్పుడు చాలామంది మమ్మల్ని అవహేళన చేశారు. జనసేన పార్టీ నాయకులే మాకు 21 సీట్లు రావు, 19 సీట్లు లేదా 17 సీట్లు వస్తాయి అని ఎదురుదాడిగా మా ముందే వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సమయం ఆ రోజు. ఈరోజు పాలనకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా మేము తెలియచేయాలని సంకల్పించి, దీని వలన ఎవరిని ఒప్పించి, మెప్పించి, నొప్పించి చేసే ప్రయత్నం మేము చేయటం లేదని, పాలనలో మంచితనాన్ని మరింత మంచి స్థాయికి తీసుకువెళ్లాలని ప్రజలందరి తరపున మేము కోరుతున్నాము. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పాలన మొదలైన సందర్భాన్ని తీసుకుని 164 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి చర్చించుకునే ముందు కూటమి ప్రభుత్వం ఏకమొత్తంగా చేస్తున్న పనులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజల నుండి సేకరించిన విషయాలలో ప్రజల తెలియచెప్పిన అభిప్రాయాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 40 ఏళ్ల కాలం నుండి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ అభివృద్ధి పథకాల దుమ్ము దులిపి దమ్ము చూపిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రానికే ఆదర్శంగా రాబోయే 4 సంవత్సరాల తరువాత పిఠాపురం నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పందాలో ఉండేలా అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అలాగా ఆలోచన చేస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి నోట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ చరిత్రను పరిశీలన చేస్తే ప్రజాప్రతినిధులుగా ఇప్పటికే 8 సార్లు పైగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా వారి నియోజకవర్గాల్లో వారి జీతాలకు సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఒక అంచనాకు వస్తే పిఠాపురం నియోజకవర్గం ముందంజలోనే ఉంటుందని ప్రజలు ఘంటాపదంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని నిరూపిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. ఆయనకు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి యొక్క జీతాన్ని 45 మంది అనాథ పిల్లలకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఆయన పదవీ కాలం ఉన్నంత వరకు ఇచ్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఆచరణలోకి తీసుకువచ్చారు. దీనికోసం పిఠాపురం నియోజకవర్గానికి పాడా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఆఫీసర్లను రిక్రూట్మెంట్ చేసుకుని ఈ విషయాలకు సంబంధించి ఆయన అడుగడుగున ప్రతి విషయాన్ని ఒక పద్ధతిగా చేసుకు వెళుతూ అనాథ పిల్లలకు తన జీతాన్ని మొదటి విడతగా విడుదల చేస్తూ పదవి ఉన్నంత కాలం ఆ 45 మందికి కూడా నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తానన్న చెప్పడం, దాన్ని ఆచరణలో చూపించడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ అభినందిస్తూ, అభిమానిస్తూ, గౌరవిస్తూ ఒకరికి ఒకరు చెప్పుకుంటున్న విషయం. అంతేకాకుండా పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పేద ప్రజలు, కౌలు, కూలీలు, రైతులు అందరూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఉప్పాడ బస్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 27 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రతిపాదనలు ఎందుకు విరమించుకున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార సమయంలో ఆయన దృష్టికి వచ్చిన ఈ సమస్యని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు 57 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 6 నెలలు గడిచింది. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, ప్రభుత్వం యొక్క పనితీరులో సమయం లేకపోవడమో తెలియదు. పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. దీనివల్ల ప్రజల్లో ఈ వంతెన జరుగుతుందా, నిర్మాణం జరగదా అనే ఆందోళన, చర్చ మొదలయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు గొల్లపురంలో సమీపంలో జగనన్న కాలనీ దగ్గర ఆ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వంతెన నిర్మాణం మీకు విజువల్లో చూపిస్తాం. పిఠాపురంలో
100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రాంతాన్ని, ఉప్పాడ వంతెనకు సంబంధించిన ప్రాంతాన్ని, నీటి తొట్టెలు నిర్మాణానికి సంబంధించిన ప్రాంతాలను, అలాగే పిఠాపురం ప్రజలు మాట్లాడుకునే మాట మరొక మాట, దాదాపు 25 సంవత్సరాల క్రితం నుంచి ఎటువంటి పురోగతి లేని పశువుల సంత నిర్మాణం మా కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఏ పనులైతే చెప్పారో వాటిని ఒక్కొక్కటి చేసుకువస్తూ అభివృద్ధిని కంటికి కనిపించేలా చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర గత 10 సంవత్సరాల కాలం నుండి డంప్ యార్డ్గా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని కేవలం 2 నెలల్లో ఆ డంప్ యార్డుని పూర్తిగా తొలగించి గ్రావెల్ తోలించి దాన్ని ఒక మంచి కార్యక్రమంగా చేయడం కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి విషయాలు ఒక పక్కన ఉంటే, పిఠాపురం ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే ఆదర్శ నగరంగా దిద్దడానికి ఏర్పాటు చేసిన పడా కార్యాలయం నుండి పనులన్నిటిని పర్యవేక్షిస్తూ అవసరమైన వాటి నివేదికలు రప్పించుకుంటూ ప్రస్తుతం ఈ నెల 25వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసాద్ పథకం ద్వారా పాదయ్య క్షేత్రానికి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే పనిని చేపట్టాలని, దానికి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ అధికారుల నుండి నివేదికలు రప్పించుకుని సిద్ధం చేసి ఉంచారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పని, చేస్తున్న పని కంటి ముందు కనిపిస్తున్నాయి కనుక ఆయన కలకాలం పిఠాపురానికి ప్రజానాయకుడిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల 1వ తారీఖున వస్తున్నాయన్న దానికి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులకు కూడా అదే రోజున జీతాలు వస్తున్నాయని సంతృప్తిని వ్యక్తం చేస్తూ, వీటి రెండింటికన్నా ముఖ్యంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని చేస్తున్న సామాజిక పెన్షన్ పంపిణీ పథకం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అదే రోజున లేదా అంతకన్నా ముందు రోజున ఇస్తున్న విషయంలో ప్రజలు పూర్తి సంతృప్తిని 100% వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్ల మరమ్మతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టిన రోడ్ల మరమ్మతులకు సంబంధించి ప్రజలు 65% సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి 0% ఉందని తెలియజేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాగుందని 72% తెలియజేస్తున్నారు. పింఛను పంపిణీ 99% బాగుంది అని ప్రజలు తెలియజేస్తున్నారు. ల్యాండ్ సీలింగ్, టైటిల్ డీడ్ రద్దు, భూ సవరణ చట్టాలకు సంబంధించి 91% బాగుందని ప్రజలు తెలియజేస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం 72% మంది బాగుంది అంటున్నారు. రేషన్లో నిత్యావసర వస్తువులు పంపిణీకి సంబంధించి 48% మంది బాగుంది అని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం, నిరుద్యోగుల్లో కూటమి ప్రభుత్వ పనితీరును 0%గా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఈ విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సరైన దిశగా ప్రయాణం మొదలు పెట్టలేదని నిరుద్యోగులు దీనికోసం ఎదురు చూస్తూ దీని ప్రగతికి 0% తెలియచేశారు. ఉచిత బస్సు ప్రయాణం దీని మీద మహిళలు కానీ, వృద్ధులు కానీ, ప్రజలు కానీ అంత ఆసక్తి చూపిస్తున్న పరిస్థితులు అయితే కనిపించటల్లా. దీనికి 42% మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనని స్వాగతించారు. ఇప్పటి వరకు అది మొదలు పెట్టకపోవటం వల్ల 0% ప్రజలు దానిని పరిగణలోకి తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 164 మంది కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలలో వారి పనితీరుని పరిశీలన చేయగా 141 మంది రమారమి 141 మంది ఇప్పటి వరకు ప్రజలతో మమేకమైన పరిస్థితులు ఈ సంవత్సర కాల ప్రయాణంలో చాలా తక్కువగా 2 లేదా 3 సార్లు మాత్రమే ప్రజలతో, కార్యకర్తలతో సమావేశమైనట్లుగా ప్రజలు తెలుపుతున్నారు. ఈ విధానాన్ని పరిశీలించి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 91% ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లుగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు 87%, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 76%, నారా లోకేష్ గారు 64%, పి నారాయణ గారు 64%, కొల్లు రవీంద్ర గారు 59%. వీరు మాత్రమే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని నిర్వహిస్తే 141 నియోజకవర్గాలలో కూటమి ప్రభుత్వానికి గట్టి పోటీ ఎదురు కావచ్చు, లేదా తలకిందులు కూడా కావచ్చు. ప్రజలు ముఖ్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరునైతే అభినందిస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేరన్న విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో సూర్యఘర్ సౌర ఫలకాలు ఇంటింట వేసుకునే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన నియోజకవర్గంలో కుప్పం గ్రామంలో సక్సెస్ఫుల్గా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి చేనేత క్లస్టర్ల ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపిస్తూ దానిని ప్రారంభించేందుకు మంగళగిరిని ఒక అభివృద్ధి నమూనా పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందంజలో ఉన్నారు.